వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. అసలు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? 30,000 మంది నిరుద్యోగులు రోడ్డెక్కారు. వాళ్ళ బాధ అంతా ఒకటే, డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి, లేదంటే మాకు ఉద్యోగాలు కల్పించండి. గత ప్రభుత్వంలో మేము మిమ్మల్ని నమ్ముకొనే ఈ గత ప్రభుత్వాన్ని ఓడించాము, బీఆర్ఎస్ పార్టీని. సో మీరైనా మాకు న్యాయం చేయగలరు అని చెప్పేసి రోడ్డెక్కిన పరిస్థితి. గత ప్రభుత్వాన్ని మారుస్తే మాకు మేలు జరుగుతుంది అనే ఆలోచనతో ప్రభుత్వాన్ని మార్చినాం. కానీ ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ సార్ ఏమో తెలంగాణ కోసం ఉద్యమించిండు, కానీ రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ జుట్ల నుంచి పుట్టిండు. రేవంత్ రెడ్డి రేటెంత రెడ్డి అయింది ఇప్పుడు, అంతేం కాడా ప్రజాపాలన చేస్తలేడు, అధికార పాలన అయిపోయింది. ప్రజాపాలన అయితే మేమెందుకు రోడ్ ఎక్కుతాం? మేము రోడ్ ఎక్కం కదా. ప్రజలకు అనుగుణంగా చేసేది ప్రజాపాలన, అది ప్రజాపాలన యొక్క నిర్వచనం. ప్రజాపాలన పదం మంచిగా ఉందని చెప్పి వాడేస్తే కాదండి, ఈ బేసిక్ పోస్ట్పోన్ చేయండి. చాలా అరాచకంగా దారుణంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు బతుకుంటే సిగ్గుపడ్డోళ్ళము, ఎందుకంటే ఆయన ఇచ్చింది ఓటెక్కు కదా. మేము చేసింది ఏంది? ఓటు వేయడం మేము చేసినాం. అసలు రేవంత్ రెడ్డి కంప్లీట్గా ఒక బ్లాక్ మెయిలర్ రా తయారయ్యారు. మొత్తం రాష్ట్ర సంపద, రాష్ట్రానికి సంబంధించిన కంప్లీట్గా ఉన్న ఆస్తులని మొత్తాన్ని కూడగట్టుకొని జంప్ అయిపోయే పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సెంట్రల్కి ఏ రకమైన సందేశం ఇస్తున్నారో తెలియదు, కానీ సెంట్రల్కి ముడుపులు గట్టిగా ఇస్తున్నారో అయితే తెలుస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రేవంత్ రెడ్డి కుమ్మక్కై, రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్దేశం ఒకటి క్యాపిటలిస్టుల భావజాలం ఏంటంటే మొత్తాన్ని దోచుకెళ్ళిపోవడమే. అదాని అంబానీ తరహాలో ఇక్కడ రాష్ట్రంలో కూడా క్యాపిటలిస్టుల ప్రభావమే కనబడుతోంది. మెగా వాళ్ళపైన కేసు పెడతా అన్నారు, మెగా సంస్థ పైన కాళేశ్వరం విషయంలో. అలాంటి కేసులు ఏవి జరగలేదు, వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు అందుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో కూడా ఒక బ్లాక్ మెయిలర్గానే వ్యవహరించారు. గత సంవత్సరం అంతా రేవంత్ రెడ్డికి ఒక హవా నడిచినా కూడా ఈ సంవత్సరం రేవంత్ రెడ్డికి ఆ హవా పడిపోయింది. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఎప్పుడైతే సీఎం హోదాలోకి వచ్చాడో అప్పటి నుంచి బ్లాక్ మెయిలింగే స్టార్ట్ చేశారు. బిల్డర్స్ దగ్గర, రియల్టర్స్ దగ్గర, కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన పెద్ద కాంట్రాక్టర్స్ దగ్గర, లేదంటే పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ ఉన్న బిజినెస్ మెన్స్ దగ్గర ఈ క్యాపిటలిస్ట్ భావజాలం ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టడంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సఫలమైతే, ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే పని చేస్తున్నారు. సో ఈ క్రమంలో సెంట్రల్కి భారీగానే ముడుపులు అందిస్తున్నారని ఈ మొత్తం వ్యవహారం చూస్తున్న పెద్దలు చెప్తున్నారు. అసలు సీనియర్స్ని తొంగల దొక్కారు. సీనియర్లని తెలియకుండానే వీళ్ళు జీవోలు కానీ పాస్ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కమిషనర్లు గత ప్రభుత్వంలో చేసిన సీనియర్ ఐఏఎస్లే ఉండడం గమనార్హం. గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఎంతైతే అవినీతికి పాల్పడిందో అంతకన్నా భారీగానే ఇక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు కుంభకోణాలు చేశారు. ఆ కుంభకోణాలన్నింటినీ మేము వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే వాళ్ళకే ఆ పోస్టులు ఇప్పుడు మున్సిపల్ డెవలప్మెంట్లో కావచ్చు, సిసిఎల్ఏలో కావచ్చు, రకరకాల కేటగిరీస్లో రకరకాల పొజిషన్స్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ యాస్టీస్కి అలాగే ఉంచి వాళ్ళతోనే వ్యవహారం నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి, ఎక్కడ దౌర్జన్యం జరిగింది, ఎక్కడెక్కడ లూటీ చేసింది పాత ప్రభుత్వం అనేది ఇప్పుడున్న ఐఏఎస్లకు తెలుసు. కానీ ఈ ఐఏఎస్లు కూడా అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళ దగ్గర నుంచి కొంత ఫండ్ రూపంలో రేవంత్ రెడ్డి వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ అడ్డగోలు జీవోస్ ఇష్యూ చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఆ డిపార్ట్మెంట్లో తెలియకుండా ఈ డిపార్ట్మెంట్లో. మరి ఇంత జరుగుతున్న సీనియర్లు పట్టించుకోవట్లేదా అంటే రేవంత్ రెడ్డి పొంగులేటి కన్సర్న్లలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది తెలంగాణలో. మరి సీనియర్ల పరిస్థితి ఏంటి అంటే బట్టి విక్రమార్క కావచ్చు, గతంలో సిఎల్పి లీడర్గా ఉన్నారు. ఆయన కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కొన్ని వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్కకి ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చినా కూడా ఆ హోదాకి సంబంధించి ఆయనకి ఎలాంటి అధికారం లేనట్టుగా అనిపిస్తోంది. ఒక పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒక పక్కన ఇంకా చాలా సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు. శ్రీధర్ బాబు కావచ్చు, సీతక్క కావచ్చు. తన కోటరీకి సంబంధించిన మినిస్టర్లకు మాత్రమే కొన్ని పాసిబిలిటీస్ ఇచ్చారు. మిగతా కోటరీస్ సంబంధించిన సీనియర్ లీడర్లు ఎవరికి అధికారాలు ఇవ్వని పరిస్థితి. చిన్న స్థాయి వ్యాపారస్తులు, చిన్న స్థాయి వెండర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు
ప్రతి ఒక్కళ్ళ దగ్గర బ్లాక్ మెయిలింగ్ అండ్ కమిషన్స్కి పాల్పడుతోంది ఈ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే. కుటుంబ సభ్యులు అంటే రియల్ ఎస్టేట్ దందాని ఒకరికి అప్పచెప్పారు, మున్సిపల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీని ఒకరికి అప్పచెప్పారు, అట్లా ఒక్కొక్క మినిస్ట్రీని ఒక్కొక్కరికి అప్పచెప్పి ఆ శాఖలకు సంబంధించిన నిర్ణయాలన్నీ రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీనే తీసుకుంటున్నాయి. ఇంకొక పక్క బీఆర్ఎస్ని అంతమొందించాలి, అసలు బీఆర్ఎస్ పార్టీనే భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీరియస్గానే ఎఫర్ట్స్ పెడుతున్నారు. పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకురావడము, వాళ్ళని కొనుగోలు చేస్తున్నారా లేదంటే వాళ్ళ దగ్గర నుంచే ముడుపులు తీసుకొని పార్టీలోకి జాయినింగ్ చేసుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బాగానే సక్సెస్ అయ్యారు. క్యాపిటలిస్ట్ భావజాలం ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచుకుంటున్నారు. ఒక పక్కన ఇసుక రీచ్లు, ఇంకొక పక్కన బొగ్గుగన్ల వేలాలు, ఇంకొక పక్కన అన్నిటినీ వేలం వేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తాన్ని దోచుకుంటున్నారు. వీటన్నిటిని చూస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మేలేమో అనే పరిస్థితుల్లోకి వచ్చారు జనాలు. సో ప్రజలకు ఇంకా అవగాహనలోకి రావట్లేదు. సీనియర్లు పట్టు కోల్పోయారు, సీనియర్లు పదవుల్లో సిన్సియర్గా వర్క్ చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి మాట కాదని ఏది జరగట్లేదు. ఢిల్లీలో ఏం చక్రం తిప్పుతున్నారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి భారీగానే ముడుపులు అందిస్తున్నారు కేంద్రానికి. సో కేంద్రానికి ఈయన అందించే ముడుపుల వల్ల కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ కూడా అంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు తెలంగాణ పైన. మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటారని చెప్పి వదిలిపెట్టేశారు. సో రేవంత్ రెడ్డి ఇక్కడ దౌర్జన్యంగా ఇక్కడ అక్రమాలకు పాల్పడుతూ చాలా ఘోరంగా ఉంది రాష్ట్ర పరిస్థితి. ఇది ప్రజలకి తెలిసేసరికి ఒక 6 నెలలు పడుతుంది. ఈ రోజు నేను ఏదైతే చెప్తున్నానో ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలు విపరీతం అయిపోయినాయి. ఈ కుంభకోణాలు ప్రజల్లోకి రావాలంటే 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది. సో ముందుగానే గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ అయినా చర్యలు తీసుకోవాలి, లేదంటే కేంద్రంలో ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళైనా సరే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వాళ్ళైనా ఖచ్చితంగా దీనిపైన స్పందించి సుమోటాగా తీసుకొని దీనిపైన ఒక విచారణ కమిటీస్ని వేసి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని ప్రజలకైనా తెలియజెప్పాలి. ఎందుకంటే బట్టి విక్రమార్కకి అధికారాలు లేవు, కోమటిరెడ్డికి అధికారాలు లేవు, శ్రీధర్ బాబుకి అధికారాలు లేవు, ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరికి అధికారం లేకుండా చేసి పడేశారు. జూపల్లి కృష్ణారావుకి సంబంధించి ఆయన శాఖకి సంబంధించి లిక్కర్ లేబులింగ్ వ్యవస్థకి సంబంధించి పర్మిషన్స్ సొంత మినిస్ట్రీకి తెలియని పరిస్థితి. బట్టి విక్రమార్కకి సంబంధించిన ఫైల్స్ ఏదైతే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న బిల్స్ అన్ని డైరెక్ట్గా థర్డ్ పార్టీ వచ్చి క్లియర్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా సిఎస్ నుంచి ఫినాన్స్ సెక్రటరీ దగ్గర నుంచి క్లియర్ అయిపోతున్నాయి బిల్స్ అన్ని. మరి బట్టి గారు ఎందుకు చేతులు కట్టేశారు? ఎందుకు అంటే బట్టి గారు సీఎం హోదాలో ఉంటే ఇలాంటివన్నీ జరిగేవి కాదు కదా, లేదంటే కోమటిరెడ్డి లాంటి మనిషి సీఎం హోదాలో ఉంటే ఇలాంటివి జరిగేది కాదు. ఎందుకంటే వీళ్ళకి ఒక సీనియారిటీ ఉంది, గత 30 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నారు, కొన్ని మంత్రి పదవుల్లో కూడా వీళ్ళు ఆ శాఖల్లో వర్క్ చేశారు కాబట్టి వీళ్ళకి సీనియారిటీ ఉంది. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి అడ్డుగోల వ్యవహారము ఈరోజు బయటపడకపోయినా నెక్స్ట్ రాబోనున్న 6 నెలల్లో ఖచ్చితంగా బయటపడుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి అడ్డగోలుగా దోచుకు తింటున్నారు అనేది అయితే వాస్తవం. ఇది బయటపడి ప్రజల్లోకి రావాలంటే 6 నెలలు పడుతుంది. విద్యార్థుల ఘోష, వాళ్ళ బాధ ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. మొత్తానికి ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ అబ్బాయిని ఈరోజు నిమ్మకాయ నీళ్లు తాగిపించి మొత్తానికి దీక్ష విరమింపజేశారు. కానీ విద్యార్థుల ఆందోళనలు మాత్రం అరికట్టే పరిస్థితిలో లేరు. మళ్ళీ రేపో మాపో రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సీనియర్లు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే పార్టీ ఇంకొక 6 నెలల తర్వాత మనుగడ సాగించలేదు. ఇది క్లియర్ కట్ ఇండికేషన్. రైతులు అసహనంతో ఉన్నారు, తర్వాత విద్యార్థులు అసహనంతో ఉన్నారు, లోకల్గా ఉన్న ప్రజలు కూడా అసహనంతోనే ఉన్నారు. ఎందుకంటే పాత ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చకపోవడం, గత ప్రభుత్వంలో ఏవైతే పనులు మొండికేసి ఉన్నాయో అదే పనులు ఇంకా మొండిగానే ఉన్నాయి. ఇప్పటికీ ఒకరికి ఆ న్యాయం జరగట్లేదు. ఈ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుద్ది అనుకున్న ఏ ఒక్కరికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగకపోవడం ఈ కారణంగా కనిపిస్తోంది. చూడాలి అసలు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అది దేనికి సంకేతం, అసలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుంది ఈ ప్రభుత్వంలో. కావాలంటే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని ఒక మినిస్టర్ పదవి ఇచ్చి ఆ తర్వాత ఏదైనా జరిగింటే అది వేరేమో. కానీ సీఎం హోదాలో ఆయన దగ్గర ఒక 4 మినిస్ట్రీలు ఉన్నాయి. ఆ 4 మినిస్ట్రీలకి 4 తమ్ముళ్ళు లేదంటే అన్నదమ్ములు పంచుకొని ఆ మినిస్ట్రీస్ పైన వ్యవహారం జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం, సీనియర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేసి సీనియర్ల చేతిలోకి పార్టీ పగ్గాలు తీసుకోవాలని ఆశిస్తున్నాం.